ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పుత్తూరులోని ఆయన నివాసానికి చేరుకున్న సిట్ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. నూతన మద్యం పాలసీ సమయంలో నారాయణస్వామి మంత్రిగా ఉన్నారు. దాంతో ఆయన్ను ఇవాళ అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పుత్తూరులోని ఆయన నివాసానికి చేరుకున్న సిట్ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. నూతన మద్యం పాలసీ సమయంలో నారాయణస్వామి మంత్రిగా ఉన్నారు. దాంతో ఆయన ఇవాళ అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. జై సాయిరామ్. ఇవాళ మద్యం కుంభకోణం విషయం, గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం విషయం రోజుకొక రోజుకొక అంశాలు బయట వెలుగులోకి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు 12 మంది అధికారులను, మద్యం కుంభకోణానికి సంబంధించిన 12 మంది అధికారులు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ అయితే కొనసాగుతున్న విషయం విదితమే. అయితే ఇప్పుడు రీసెంట్ గా నారాయణ స్వామి, అంటే గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి అప్పుడు మద్యం కుంభకోణం విషయంలో నూతన పాలసీ విధానాన్ని ఎలాంటి విధానాలు చేపట్టారు, వాటికి ప్రతిపాదించిన అంశాలు ఏంటి, అప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇలాంటి అంశాలని అంగీకరించింది అనే తదితర అంశాల మీద ఇవాళ నారాయణ స్వామిని అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో సిట్ అధికారులు, విజయవాడ నుంచి సిట్ అధికారులు, 3 అధికారులు పుత్తూరులో నారాయణ స్వామి ఇంటికి అయితే వచ్చారు. ఇప్పుడు ఇంకా కూడా ఇంట్లోనే కొనసాగుతా ఉంది. అధికారులు అయితే నారాయణ స్వామిని అతని ఇంట్లోనే విచారిస్తూ ఉన్నారు. ఇంకా అదుపులోకి అయితే తీసుకోలేదు ప్రస్తుతానికి. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పాలసీస్ అంగీకరించారు, వాటి వెనక ఉన్నటువంటి అంతరం ఏంటి అనే విధానం మీద కూడా పూర్తిగా విచారణ అయితే సాగిస్తున్నారు. సాయి. రైట్ రవివర్మ.